Welcome to our channel. This is Bhasker Reddy, Assistant Professor of Economics, Government Degree College for Women, Nalgonda, and Associate President, Nalgonda Economics Forum. In our previous video, we have discussed about the different types or concepts of distribution. గత వీడియోలో మనం పంపిణీకి సంబంధించి వివిధ రకాలు లేదా వివిధ భావనలు చర్చించుకోవడం జరిగింది. Now in this video we are going to learn about the important theory in microeconomic analysis. So that is marginal productivity theory of distribution. ఈ రోజు వీడియోలో మనం సూక్ష్మ ఆర్థిక విశ్లేషణలో ముఖ్యమైనటువంటి సిద్ధాంతమైనటువంటి ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం గురించి తెలుసుకోబోతున్నాం. గత వీడియోలో మనం ఈ ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతానికి సంబంధించి కొంత ప్రాథమిక సమాచారం తెలుసుకొని ఉన్నాము. ఉపాంత ఉత్పాదకతకు సంబంధించినటువంటి భావనల నుంచి ఈ రోజు వీడియో మనం ప్రారంభించుకుందాం. So the marginal productivity theory of distribution is the theory of factor pricing as it can be used to determine the price of any factor of production. ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం అనేది ఉత్పత్తి కారకాల ధర నిర్ణయానికి సంబంధించి ఉన్నటువంటి ఒక సాధారణ సిద్ధాంతం. సో ఈ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని మనం 4 ఉత్పత్తి కారకాలలో ఏ ఉత్పత్తి కారకం యొక్క ధరనైనా నిర్ణయించే విధానాన్ని తెలుసుకునే వీలుందన్నమాట. ఈ మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి చాలా మంది ఆర్థికవేత్తలు వారి వంతు ప్రయత్నాలు కృషి చేయటం జరిగింది. సో అందులో మొదటగా వాన్ తునెన్ 1826లో ఈ సిద్ధాంతానికి సంబంధించి ప్రతిపాదన చేయడం జరిగింది. సో ఆ తర్వాత వరుస క్రమంలో చూసినప్పుడు మాంట్ఫోర్డ్, లాంగ్ఫీల్డ్, హెన్రీ జార్జ్ మొదలైనటువంటి ఆర్థికవేత్తలు, సో ఆ తర్వాత జీవాన్స్, విక్స్ట్రీడ్, ఆల్ఫ్రెడ్ మార్షల్, వుడ్, వాల్రస్ మొదలైనటువంటి ఆర్థికవేత్తలు వారికి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ ని ఈ సిద్ధాంతం యొక్క అభివృద్ధికి అందించడం జరిగింది. సో చివరిగా జేబీ క్లార్క్ అనేటటువంటి ఆర్థికవేత్త పేరు మీద ఈ సిద్ధాంతం బాగా ప్రాచుర్యాన్ని పొందింది, ఈ సిద్ధాంతం బాగా అభివృద్ధి చెందింది అన్నమాట. మరి ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, అకార్డింగ్ టు మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ద రెమ్యునరేషన్ ఆఫ్ ఎ ఫ్యాక్టర్ విల్ బి ఈక్వల్ టు ఇట్స్ మార్జినల్ ప్రొడక్టివిటీ. అంటే ఒక ఉత్పత్తి కారకం యొక్క ప్రతిఫలం లేదా ఒక ఉత్పత్తి కారకం యొక్క ధర అనేది ఆ ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత ఉత్పాదకత ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఆ కారకం యొక్క ధర లేదా ప్రతిఫలం ఆ కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతకు సమానంగా ఉంటుంది అని ఈ సిద్ధాంతం చెప్తుంది. అందుకే దీనికి పేరు అదే పెట్టడం జరిగింది, ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం. పంపిణీ సిద్ధాంతం అంటే మనం ఏం చెప్పుకున్నాం, వాట్ ఇస్ డిస్ట్రిబ్యూషన్? సో డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నథింగ్ బట్ డిటర్మినేషన్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. వివిధ ఉత్పత్తి కారకాలకు ధరలు నిర్ణయించబడే విధానాన్ని వివరించడాన్నే మనం పంపిణీగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఈ పంపిణీ ప్రక్రియలో ఒక ఉత్పత్తి కారకానికి ధర ఎంత నిర్ణయించబడుతుంది అంటే, ఆ ఉత్పత్తి కారకానికి ఉపాంత ఉత్పాదకత ఎంత ఉంటే దానికి సమానమైనటువంటి ప్రతిఫలం లేదా ధర నిర్ణయించబడుతుందని ఈ సిద్ధాంతం చెప్తుంది. సో అకార్డింగ్ టు జేబీ క్లార్క్, అండర్ స్టాటిక్ కండిషన్స్ ఎవ్రీ ఫ్యాక్టర్ ఇంక్లూడింగ్ ద ఎంటర్ప్రెన్యూర్ వుడ్ గెట్ ఏ రెమ్యునరేషన్ ఈక్వల్ టు ఇట్స్ మార్జినల్ ప్రోడక్ట్. జేబీ క్లార్క్ ప్రకారం ప్రతి ఉత్పత్తి కారకం స్థిరమైనటువంటి పరిస్థితులలో ప్రతి ఉత్పత్తి కారకం వ్యవస్థాపనతో సహా దాని యొక్క ఉపాంత ఉత్పాదకతకు సమానమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతుంది అని చెప్పడం జరిగింది. మార్క్ బ్లాక్ కూడా అదే విధంగా మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ కంటెంట్స్ దట్ ఇన్ ఈక్విలిబ్రియం ఈచ్ ప్రొడక్టివ్ ఏజెంట్ విల్ బి రివార్డెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇట్స్ మార్జినల్ ప్రొడక్టివిటీ. ఓకే, మార్క్ బ్లాక్ కూడా ఏం చెప్తున్నాడంటే, ఉపాంత ఉత్పాదకత సిద్ధాంతం ప్రకారం సమతౌల్య పరిస్థితులలో ప్రతి ఉత్పత్తి కారకము దాని ఉపాంత ఉత్పాదకతకు సమానమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతుంది అని చెప్పడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ మార్జినల్ ప్రొడక్టివిటీ, ఉపాంత ఉత్పాదకత యొక్క అర్థం. The demand for factors of production is derived demand, as we have already discussed in previous videos. So it is created by the firms as producers, hence factors are demanded for their productivity. So therefore the demand for factors of production depends upon their productivity. ఉత్పత్తి కారకం యొక్క డిమాండ్ అనేది ఉత్పన్నమైనది, లేదా we can say the demand for factors of production is indirect, not only indirect, and it is also derived demand.
పరోక్ష డిమాండ్ మరియు ఉత్పన్నమైన డిమాండ్ అంటాం. అది సంస్థల ద్వారా సృష్టించబడుతుంది. ఉత్పత్తి కారకాలకు డిమాండ్ వేటి ద్వారా సృష్టించబడుతుంది అంటే ఉత్పత్తిదారులు లేదా సంస్థల ఆధారంగా అది క్రియేట్ చేయబడుతుంది. కాబట్టి ఉత్పత్తి కారకాల డిమాండ్ అనేది దేని ద్వారా ఏర్పడుతుంది అంటే వాటికి ఉన్నటువంటి ఉత్పాదకత ద్వారా. డిరైవ్డ్ అంటే అర్థం అదే. ఉత్పత్తి కారకాలకు డిమాండ్ వాటి ద్వారా ప్రత్యక్షంగా ఏర్పడదు, వాటి ద్వారా తయారైన లేదా వాటి ద్వారా ఉత్పత్తి అయిన వస్తువుల ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి దీనికి ఉత్పత్తి కారకానికి డిమాండ్ దేని ఆధారంగా ఏర్పడుతుంది అంటే వాటి యొక్క ప్రొడక్టివిటీ, ఉత్పాదకత ఆధారంగా ఏర్పడుతుంది. కాబట్టి ఉత్పత్తి కారకాల డిమాండ్ అనేది వాటి యొక్క ఉత్పాదకత పైన ఆధారపడి ఉంటుంది అని మనం భావించవచ్చు. సో ఈ సిద్ధాంతం ప్రకారం అకార్డింగ్ టు మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, the remuneration or the reward or the price of each and every factor of production will be equal to its marginal productivity. సిద్ధాంతం ప్రకారం ప్రతి ఉత్పత్తి కారకం యొక్క ధర లేదా ప్రతిఫలము లేదా ఆదాయము ఆ కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతకు సమానంగా ఉంది. సో దాని ప్రకారంగా 4 కారకాల యొక్క ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో ఇక్కడ మనం చూస్తున్నాం. సో వేజ్, what is wage? It is the price paid for using the services of labor. Okay, so wage is equal to marginal productivity of labor. వేతనం అనేది అంటే శ్రమ యొక్క ధర అనేది శ్రామికుల యొక్క ఉపాంత ఉత్పాదకతకు సమానంగా ఉంటుంది. సో రెంట్, what is rent? It is the price or it is the reward or remuneration paid for using the services of land in the process of production. ఉత్పత్తి ప్రక్రియలో భూమి అనే ఉత్పత్తి కారకం అందించిన సేవలకు చెల్లించే ధరను లేదా ప్రతిఫలాన్ని బాటకం అంటాం. సో ఈ బాటకం అనేది దేనికి సమానంగా ఉంటుందంటే భూమి యొక్క ఉపాంత ఉత్పాదకతకు సమానంగా ఉంటుంది. రెంట్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ల్యాండ్. ఓకే, సో similarly interest also equal to marginal productivity of capital. Finally profit is equal to marginal productivity of organization or entrepreneurship. ఓకే, లాభం అనేది వ్యవస్థాపన లేదా నిర్వహణ లేదా ఉద్యమిత్వం అనే కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతకు సమానంగా ఉంటుంది. సో ఈ రకంగా ప్రతి ఉత్పత్తి కారకం దాని ఉపాంత ఉత్పాదకతకు సమానమైనటువంటి ధరను పొందుతుంది అని జేబీ క్లార్క్ తన సిద్ధాంతంలో పేర్కొనడం జరిగింది. సో higher the productivity of a factor, greater will be the price, and lower the productivity of a factor, lesser will be its price. అంటే ఒక కారకం యొక్క ఉపాంత ఉత్పాదకత ఎంత ఎక్కువ ఉంటే దాని ధర అంత ఎక్కువ ఉంటుంది, ఉపాంత ఉత్పాదకత తక్కువ ఉంటే దాని ధర కూడా తక్కువగా ఉంటుంది అని అర్థం అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద డెఫినేషన్ గివెన్ బై జేబీ క్లార్క్. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ సొసైటీ సో ఈజ్ కంట్రోల్డ్ బై ఎ natural law. If it worked without friction, would give to every agent of production the amount of wealth which that agent creates. ఓకే, జేబీ క్లార్క్ ఏం చెప్తున్నాడంటే సహజ న్యాయం ఆధారంగా పనిచేసేటటువంటి సహజ న్యాయం నియంత్రణలో ఉన్నటువంటి ఒక సమాజంలో ఆదాయ పంపిణీ అనేటటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ప్రతి ఉత్పత్తి కారకానికి ఆ ఉత్పత్తి కారకం సృష్టించినటువంటి సంపదకు సమానమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అనేటటువంటి అంశాన్ని క్లార్క్ తన నిర్వచనంలో పేర్కొనడం జరిగింది. అంటే అదే మీనింగ్ వస్తుంది. ఎవ్రీ ఫ్యాక్టర్ విల్ గెట్ the same reward which created by that factor of production, or which amount produced by that particular factor. ఒక ఉత్పత్తి కారకం ద్వారా ఎంత ఉత్పత్తి జరిగిందో అంత మేరకు అది ప్రతిఫలాన్ని పొందుతుంది, ఎంత సంపదను సృష్టిస్తే అంత సంపదను ప్రతిఫలంగా పొందుతుంది అని క్లార్క్ చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది మార్క్ బ్లాక్ డెఫినేషన్. సో అన్ని సిమిలర్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ థియరీ ఈజ్ కాన్సెప్ట్స్ ఆఫ్ మార్జినల్ ప్రొడక్టివిటీ. ఉపాంత ఉత్పాదకతకు సంబంధించిన భావనలు. సిద్ధాంతం పేరే మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం కాబట్టి ఉపాంత ఉత్పాదకత అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి, దానికి సంబంధించి ఉన్నటువంటి వివిధ రకాల భావనల గురించి తెలుసుకోవాలి. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ మార్జినల్ ప్రొడక్టివిటీ హ్యావ్ బీన్ డెవలప్డ్ ఇన్ దిస్ కనెక్షన్. In order to understand the marginal productivity theory of distribution, the various concepts of marginal productivity should be grasped at first. ఉపాంత ఉత్పాదకత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే ఉపాంత ఉత్పాదకత సంబంధించి ఉన్నటువంటి వివిధ భావనలను మనం ముందుగా గ్రహించాల్సి ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ మార్జినల్ ప్రొడక్టివిటీ. ఎంపీపీ, ఎంవిపి, ఎంఆర్పి అండ్ ఏఆర్పి. మార్జినల్ ఫిజికల్ ప్రోడక్ట్, ఆర్ యూ కెన్ సే మార్జినల్ ఫిజికల్ ప్రొడక్టివిటీ. Okay, MPP. The second concept is
మార్జినల్ వాల్యూ ప్రొడక్ట్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాల్యూ ఆఫ్ మార్జినల్ ప్రోడక్ట్, విఎంపి అని కూడా చెప్పుకోవచ్చు. ఎంవిపి అన్న విఎంపి అన్న ఒకటే అర్థం, దెర్ ఇస్ నో డిఫరెన్స్. వాల్యూ ఆఫ్ మార్జినల్ ప్రోడక్ట్ అన్నప్పుడు విఎంపి రాస్తాం, లేదా మార్జినల్ వాల్యూ ప్రోడక్ట్ అన్నప్పుడు ఎంవిపి రాస్తాం. ఎలా రాసినా అర్థం ఏమి మారదన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్. ఫోర్త్ వన్ యావరేజ్ రెవెన్యూ ప్రోడక్ట్. ఉపాంత భౌతిక ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి విలువ, ఉపాంత ఉత్పత్తి రాబడి, సగటు ఉత్పత్తి రాబడి. ఓకే, సో ఇందులో మనకు ప్రధానంగా ఉపయోగపడేవి ఏంటంటే ఎంఆర్పి, ఏఆర్పి, మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్, యావరేజ్ రెవెన్యూ ప్రోడక్ట్. ఫర్దర్ గా మనకు ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఫర్మ్ లో ఈ రెండు రేఖలు, ఈ రెండు కాన్సెప్ట్స్ ఉపయోగపడతాయి. సో ఫస్ట్ మార్జినల్ ఫిజికల్ ప్రొడక్టివిటీ, ఎంపీపీ. So marginal physical productivity refers to the addition made to the total physical product TPP by employing one more unit or one additional unit of a factor of production. So the quantity of other factors remaining constant. ఉత్పత్తి ప్రక్రియలో ఇతర ఉత్పత్తి కారకాల యొక్క పరిమాణాన్ని స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకం యొక్క అదనపు యూనిట్ ని వినియోగించినప్పుడు ఆ కారకం ద్వారా మొత్తం భౌతిక ఉత్పత్తిలో వచ్చినటువంటి పెరుగుదలను లేదా మొత్తం భౌతిక ఉత్పత్తికి అదనంగా చేరిన మొత్తాన్ని ఉపాంత భౌతిక ఉత్పత్తి అంటారు. ఓకే, ఇది మనం ఉత్పత్తి విశ్లేషణలో ఉపాంత ఉత్పత్తికి రిలేటెడ్ గా ఉంటుంది, సిమిలర్ గా ఉంటుంది, దానికి దగ్గరగా ఉంటుంది. అక్కడ ఉపాంత ఉత్పత్తి అంటే మనం అదే చెప్తాం, అదనంగా ఒక యూనిట్ ఉత్పత్తి కారకాన్ని పనిలోకి తీసుకున్నందుకు అదనంగా జరిగిన ఉత్పత్తి అని. సో ఇక్కడ కూడా అదే అర్థంలో మార్జినల్ ఫిజికల్ ప్రొడక్టివిటీని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎంపీపీ ఈజ్ ఈక్వల్ టు టిపిఎన్ మైనస్ టిపిఎన్ మైనస్ 1, లేదంటే ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు మనం, డెల్టా టిపిపి బై డెల్టా క్యూ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మొత్తం భౌతిక ఉత్పత్తిలో వచ్చిన మార్పు బై ఉత్పత్తి కారకం పరిమాణంలో వచ్చిన మార్పు, ఆ విధంగా చెప్పుకోవచ్చు. లేదా టిపిపిఎన్ మైనస్ టిపిపిఎన్ మైనస్ 1, టోటల్ ఫిజికల్ ప్రోడక్ట్ లేదా టోటల్ ప్రోడక్ట్ అని కూడా మనం ఉపయోగిస్తాము, టిపిఎన్ మైనస్ టిపిఎన్ మైనస్ 1 అనే సూత్రం ద్వారా. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ 10 వర్కర్స్ ప్రొడ్యూస్ 300 యూనిట్స్ ఆఫ్ గుడ్స్, అంటే 10 మంది శ్రామికులు కలిసి 300 యూనిట్లు వస్తువులు ఉత్పత్తి చేశారు. When 11 workers are employed, they produce say 330 units of goods. 11 మంది శ్రామికులను పనిలోకి తీసుకుంటే, నియమిస్తే 330 యూనిట్ల వస్తువులు ఉత్పత్తి అయ్యాయి. The additional made to the total production of goods by the employment of one more worker, that is 11th worker, so is what we call marginal physical productivity. అంటే అదనంగా మనం ఒక శ్రామికుడిని పనిలోకి తీసుకున్నందుకు అతని ద్వారా మొత్తం ఉత్పత్తిలో ఎంత యాడ్ అయింది, మొత్తం ఉత్పత్తికి అదనంగా ఎంత యాడ్ అయింది, దాన్ని మనం మార్జినల్ ఫిజికల్ ప్రొడక్టివిటీ, ఉపాంత భౌతిక ఉత్పాదకత అంటాం. సో యాజ్ పర్ ద as per the formula of MPP, so this MPP is equal to TPPN minus TPPN minus 1, that is equal 330 minus 300, that is equal to 30. అంటే n యూనిట్ వద్ద ఉన్నటువంటి మొత్తం భౌతిక ఉత్పత్తి 330 యూనిట్లు, n-1 యూనిట్ వద్ద, n అంటే 11 అనుకోవాలి ఇక్కడ, n is equal to 11. సో TPN అంటే TP11, 11th యూనిట్ దగ్గర మనకు 330 వచ్చింది. ఓకే, మైనస్ 11 minus 1, టోటల్ ప్రొడక్టివిటీ ఎట్ 11 minus 1 యూనిట్, 11 minus 1 అంటే 10వ యూనిట్ వద్ద ఉన్నటువంటి మొత్తం ఉత్పత్తి, అది 300. సో 330 minus 300 is equal to 30. మీరు ఇట్లా క్యాలిక్యులేట్ చేసి చూడండి, డెల్టా టీపీపీ బై డెల్టా క్యూ. సో డెల్టా టీపీపీ అంటే మొత్తం ఉత్పత్తిలో వచ్చిన మార్పు 30 బై డెల్టా క్యూ అంటే లేబర్ లేదంటే వర్కర్స్, నంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్, దాంట్లో వచ్చినటువంటి మార్పు. ఓకే, ఉత్పత్తి కారకం పరిమాణంలో వచ్చిన మార్పు, అది 1, 30 బై 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30. అలా ఆ సూత్రం వాడినా ఈ సూత్రం వాడినా మనకు ఆన్సర్ ఒకటే వస్తుంది, డెల్టా టీపీపీ బై డెల్టా క్యూ ఆర్ టీపీపీఎన్ మైనస్ టీపీపీఎన్ మైనస్ 1 అనేటటువంటి సూత్రం. నెక్స్ట్ విఎంపీ ఆర్ ఎంవిపి, marginal value product or value of marginal product. So when we multiply price by MPP, we get MVP or VMP. In other words, the marginal value product is the monetary representation. So it is expressed in terms of monetary units. And ద్రవ్య యూనిట్లలో దీన్ని వ్యక్తం చేస్తాం. దీన్ని మార్జినల్ ఫిజికల్ ప్రొడక్టివిటీ, ఉపాంత భౌతిక ఉత్పత్తిని ద్రవ్య రూపంలో వ్యక్తపరిచినప్పుడు దానిని మనం ఏమని పిలుస్తామంటే ఉపాంత ఉత్పత్తి విలువ. ఉపాంత భౌతిక ఉత్పత్తి యొక్క మార్కెట్ ధర విలువనే, మార్కెట్ ధర వద్ద ఉన్నటువంటి ఆ ఉపాంత భౌతిక ఉత్పత్తి విలువనే మనం ఉపాంత ఉత్పత్తి విలువగా చెప్తాం.
So this can be calculated by using the formula MVP is equal to MPP into P. We have to multiply the marginal physical productivity with the price of goods. ఉపాంత భౌతిక ఉత్పత్తిని వస్తువు యొక్క ధర చేత గుణిస్తే మనకు ఉపాంత ఉత్పత్తి విలువ వస్తుంది అన్నమాట. Okay, so in the above example 11th worker has produced 30 units, so therefore MPP is equal to 30 units if the price of the good is rupees 10 per unit. అదనంగా 11వ శ్రామికుడిని పనిలోకి తీసుకుంటే 30 యూనిట్ల ఉత్పత్తి అయింది. ఇప్పుడు వస్తువు యొక్క ధర 1 యూనిట్ కి 10 రూపాయలు అయితే అప్పుడు MVP is equal to MPP into P. Here MPP is 30 units, price is rupees. 30 into 10, 300 rupees is the value of marginal productivity of 11th worker or 11th laborer. 11వ శ్రామికుడి యొక్క ఉపాంత ఉత్పత్తి విలువ ఎంత అంటే 300 రూపాయలు. ఉపాంత భౌతిక ఉత్పత్తి అంటే 30 యూనిట్లు, దాని ధర చేత గుణిస్తే ఉపాంత ఉత్పత్తి విలువ వస్తుంది. నెక్స్ట్ there is another concept of marginal productivity, that is MRP, marginal revenue product. So it is the additional made to the total revenue by employing an additional unit of a factor, so keeping other factors remaining unchanged. ఇతర ఉత్పత్తి కారకాల పరిమాణం స్థిరంగా ఉంచి మారకుండా ఉంచి ఒక ఉత్పత్తి కారకం యొక్క అదనపు యూనిట్ ను ఉపయోగించడం వలన మొత్తం రాబడిలో వచ్చినటువంటి మార్పు లేదా పెరుగుదలను ఉపాంత ఉత్పత్తి రాబడి అంటారు. సో ఇక్కడ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంఆర్ అండ్ ఎంఆర్పి. మనం ప్రోడక్ట్ మార్కెట్ లో ఉపాంత రాబడి గురించి నేర్చుకున్నాం, ఇక్కడ ఉపాంత ఉత్పత్తి రాబడి అంటున్నాం. అక్కడ ఉపాంత రాబడి అంటే వాట్ ఈస్ మార్జినల్ రెవెన్యూ? ఇట్ ఈస్ ద అడిషనల్ రెవెన్యూ, సో కమింగ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ అన్ అడిషనల్ యూనిట్ ఆఫ్ కమోడిటీ ఇన్ ద మార్కెట్. మార్కెట్ లో అదనంగా ఒక యూనిట్ వస్తువును అమ్మటం వలన వచ్చిన అదనపు రాబడి. కానీ ఇక్కడ మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఇది ఉత్పత్తి కారకాల మార్కెట్ కాబట్టి ఇక్కడ ఒక ఉత్పత్తి కారకాన్ని అదనంగా పనిలోకి తీసుకున్నప్పుడు, ఇక్కడ అదనంగా ఒక వస్తువుని అమ్మినప్పుడు కాదు, ఇక్కడ అదనంగా ఒక ఉత్పత్తి కారకాన్ని పనిలోకి తీసుకోవడం వలన మొత్తం రాబడిలో ఎంత పెరుగుదల వచ్చిందో దానిని ఉపాంత ఉత్పత్తి రాబడి అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 workers produced goods worth rupees 3,000 and 11 workers make goods worth rupees 3,300. Then MRP of the 11th worker is, so TRN minus TRN minus 1. అంటే 10 మంది వర్కర్స్ ప్రొడ్యూస్ చేసిన యొక్క విలువ రాబడి అంటే ఇంతకుముందు యూనిట్స్ లో చూసాం, మనం ఇక్కడ వాల్యూలో చూస్తున్నాం. 10 మంది వర్కర్స్ కలిసి ప్రొడ్యూస్ చేసినటువంటి వస్తువుల యొక్క విలువ మొత్తం రాబడి 3,000 ఉంది. 11 మంది కలిసి చేసింది 3,300 ఉంది. ప్రైస్ under perfect competition, price is equal to average revenue, and average revenue and marginal revenue are equal to each other. So price is equal to AR అనేది కామన్, అది price is nothing but average revenue. ధర అంటేనే సగటు రాబడి. అయితే సంపూర్ణ పోటీలో ఈ సగటు రాబడి ఉపాంత రాబడి రెండు సమానంగా ఉంటాయి కాబట్టి ఎంఆర్పి ఎంవిపి రెండు కూడా సమానంగా ఉంటాయి సంపూర్ణ పోటీ మార్కెట్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ ఎంఆర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ప్రైస్ ఆర్ ఏఆర్. So AR curve always lies above the MR curve. So in this situation, MRP and MVP will not be equal. అసంపూర్ణ పోటీలో AR MR సమానంగా ఉండవు. AR ఎప్పుడు MR కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి MRP will be less than MVP or MVP is always greater than MRP. ఓకే, MRP కంటే MVP ఎక్కువ ఉంటుంది, ఓకే, లేదంటే MVP కంటే MRP తక్కువగా ఉంటుంది. అది కారణం అన్నమాట. అంటే ప్రైస్ తో మల్టిప్లై, యావరేజ్ రెవెన్యూతో మల్టిప్లై చేసి ఎంవిపిని కనుక్కుంటాము, మార్జినల్ రెవెన్యూ తోటి మల్టిప్లై చేసి ఎంపీపీని ఎంఆర్పి కనుక్కుంటాము. సో ఇక్కడ సంపూర్ణ పోటీలో రెండు సమానం కాబట్టి దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎంఆర్పి అండ్ ఎంవిపి అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. బట్ అండర్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ AR is not equal to MR and AR is always more than MR. So therefore VMP or MVP is always greater than MR. So next, average revenue product, సగటు ఉత్పత్తి రాబడి. So it is the average revenue per unit of a factor of production. అంటే ఒక్కొక్క కారకం ద్వారా సగటున ఎంత రాబడి వస్తుందో తెలిపేది. If total revenue product is divided by number of factor units employed, we get average revenue product. అంటే మొత్తం ఉత్పత్తి రాబడిని ఉత్పత్తి కారకం యొక్క పరిమాణం, ఉత్పత్తి కారకం యొక్క యూనిట్ల సంఖ్య చేత భాగిస్తే సగటు ఉత్పత్తి రాబడి వస్తుంది. సో దీన్ని ఇంకో రకంగా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. యావరేజ్ రెవెన్యూ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏపీపీ ఇంటూ ఏఆర్. సగటు భౌతిక ఉత్పత్తిని సగటు రాబడి చేత గుణిస్తే కూడా మనకు యావరేజ్ రెవెన్యూ ప్రోడక్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, సో వీటి గురించి మనకు పెద్దగా క్యాలిక్యులేషన్ పార్ట్ లేదు, మనకు ఓన్లీ రేఖలు వాటి మధ్య సంబంధం ఉంది.
నెక్స్ట్ పార్ట్ లో రిలేషన్షిప్ బిట్వీన్ ఏఆర్పి అండ్ ఎంఆర్పి, సగటు ఉత్పత్తి రాబడికి ఉపాంత ఉత్పత్తి రాబడికి మధ్య ఉన్నటువంటి సంబంధం. So to some extent the relation between ARP and MRP is similar to the relation between AC and MC. We have already discussed the relationship between AC and MC both in short run as well as long run in our previous videos. గత వీడియోలో మనం ఏం చర్చించుకున్నాము? స్వల్పకాలంలో మరియు దీర్ఘకాలంలో సగటు వ్యయం ఉపాంత వ్యయం మధ్య సంబంధాన్ని చూసాం. ఓకే, సో ఇప్పుడు మనం సగటు ఉత్పత్తి రాబడి ఉపాంత ఉత్పత్తి రాబడి వాటి మధ్య సంబంధాన్ని చూస్తున్నాం. అయితే ఈ సగటు ఉత్పత్తి రాబడి ఉపాంత ఉత్పత్తి రాబడి మధ్య సంబంధం మనం వ్యయ విశ్లేషణలో సగటు వ్యయం ఉపాంత వ్యయం మధ్య సంబంధాన్ని చూసాం కదా, దానికి పోలిక కలిగి ఉంటుంది, దానితో పోలి ఉంటుంది. The only difference is that MC and AC are U-shaped while ARP and MRP are having inverted U-shape. చూసాం కదా, మార్కెట్ స్వరూపం ఏదైనా మార్కెట్ రకం ఏదైనా వ్యయ రేఖలు ఎప్పుడు U ఆకారంలో ఉంటాయి, AC MC. And MC is always intersects AC at its minimum point. MC రేఖ AC రేఖను ఎప్పుడు కనిష్ట బిందువు వద్ద ఖండిస్తుంది. నాట్ ఓన్లీ AC ABC రేఖను కూడా కనిష్ట బిందువు వద్ద ఖండిస్తుంది. అది మనం తెలుసుకొని ఉన్నాం. ఇక్కడ ARP MRP రేఖలు ఇన్వర్టెడ్ యూ షేప్ అంటే రివర్స్ యూ షేప్, యు ఆకారానికి వ్యతిరేకంగా ఉంటాయి, వ్యతిరేక దిశలో ఉంటాయి అన్నమాట. దాన్ని ఇన్వర్టెడ్ యూ షేప్ అంటారు, అంటే యు ఆకారానికి వ్యతిరేక దిశలో ఉంటాయి. So it is because when production is increased by employing more number of factors of production, more number of variable factor, productive efficiency of the variable factor at first increases, and so the ARP and MRP are rising, but beyond a point, beyond a certain level of production, they start falling, they start diminishing. ఎందుకు ఈ రకంగా MRP ARP రేఖలు ఇన్వర్టెడ్ యూ షేప్ లో ఉంటాయి, ఓకే, యు ఆకారానికి వ్యతిరేక దిశలో ఉంటాయి అంటే అదనంగా ఉత్పత్తి కారకాలను, ముఖ్యంగా చర ఉత్పత్తి కారకాలను వినియోగిస్తూ పోయే కొద్దీ ఉత్పత్తి పరిమాణము లేదా ఉత్పత్తి సామర్థ్యం అనేది ఆ చర ఉత్పత్తి కారకం యొక్క ఉత్పత్తి సామర్థ్యం మొదట ఎక్కువగా ఉంటుంది. అందువలన ఏమవుతుందంటే ARP MRP మొదట పెరుగుతాయి, కానీ ఒక స్థాయి దాటిన తర్వాత, ఒక బిందువు దాటిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఉత్పత్తి సామర్థ్యం, ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ అనేది అంతగా ఉండదు, తగ్గిపోతుంటుంది క్రమంగా. సో దాని వలన ఏమవుతుందంటే ఒక స్థాయి దాటిన తర్వాత ARP MRP మళ్ళీ తగ్గటం స్టార్ట్ అవుతుంది. అంటే మొదట పెరగటము, ఆ తర్వాత తగ్గటం జరుగుతుంది. అంటే పెరిగినప్పుడు యాజ్ పర్ ద ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంప్లాయింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ARP MRP పెరుగుతాయి. అంటే డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. ఫస్ట్ ఉత్పత్తి కారకం పరిమాణం పెరుగుతున్న కొద్దీ ARP MRP పెరుగుతున్నాయంటే అనులోమ సంబంధం, కాబట్టి పాజిటివ్ స్లోప్ ఉంటుంది, అప్వర్డ్ స్లోప్ ఉంటుంది, అప్వర్డ్ స్లోప్, ఇలా డైరెక్ట్ రిలేషన్. తర్వాత ఉత్పత్తి కారకం పరిమాణం పెరిగే కొద్దీ MRP ARP తగ్గుతాయి, అంటే ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది, నెగిటివ్ స్లోప్ ఉంటుంది. సో అందువల్ల ఇన్వర్టెడ్ యూ షేప్ వచ్చాయి. ACMC ఎలా వచ్చాయి మనకు ఉత్పత్తి పరిమాణం పెరుగుతున్న కొద్దీ, జస్ట్ వెయిట్, మనకు ఉత్పత్తి పరిమాణం పెరుగుతున్న కొద్దీ సగటు వ్యయం మొదట తగ్గుతుంది, సగటు వ్యయం ఉపాంత వ్యయం. అంటే ఇక్కడ విలోమ సంబంధం కాబట్టి నెగిటివ్ స్లోప్, రుణాత్మక వాలు వస్తుంది. ఒక స్థాయి దాటిన తర్వాత మళ్ళీ సగటు వ్యయం ఉపాంత వ్యయం ఉత్పత్తి పెరిగే కొద్దీ పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ రిలేషన్ కాబట్టి మళ్ళీ పాజిటివ్ స్లోప్. విలోమ సంబంధం ఉన్నప్పుడు నెగిటివ్ స్లోప్, ఎడమ నుంచి కుడికి కిందికి వస్తుంది. అనులోమ సంబంధం ఉన్నప్పుడు మళ్ళీ ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. సో దీనికి రివర్స్ లో మొదట ఉత్పత్తి కారకం పరిమాణం పెరిగే కొద్దీ MRP ARP పెరుగుతాయి, అనులోమ సంబంధం కాబట్టి పాజిటివ్ స్లోప్. ఆ తర్వాత ఒక స్థాయి దాటిన తర్వాత ఇవి రెండు మళ్ళీ తగ్గుతూ వస్తాయి, విలోమ సంబంధం కాబట్టి మళ్ళీ రుణాత్మక వాలు కలిగి ఉంటాయి. సో ఈ రకంగా ACMC రేఖలు యు ఆకారంలో ఉంటే ARP MRP రేఖలు ఈ రకంగా యు ఆకారానికి వ్యతిరేక దిశలో ఇన్వర్టెడ్ యూ షేప్ లో ఉంటాయి. ఓకే, సో డ్యూ టు ద ఆపరేషన్ ఆఫ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ARP MRP కర్వ్స్ ఆర్ హ్యావింగ్ ఇన్వర్టెడ్ యూ షేప్. అక్కడ కూడా మనం చెప్పుకున్నాం, ద రీజన్ బిహైండ్ ద యూ షేప్డ్ కర్వ్స్, యూ షేప్ ఆఫ్ AC అండ్ MC కర్వ్ ఈస్ law of variable proportions or law of diminishing returns. సగటు వ్యయ రేఖ ఉపాంత వ్యయ రేఖ లేదా వ్యయ రేఖలు యు ఆకారంలో ఉండటానికి కారణం ఏంటంటే చరానుపాతాల సూత్రం లేదా క్షీణ ప్రతిఫలాల సూత్రం అమలులో ఉండడం. సో మొదటి దశలో ఉత్పత్తి పెరిగే కొద్దీ వృద్ధి ప్రతిఫలాలు వస్తాయి. సో యాజ్ పర్ ద ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఎట్ ఫస్ట్ స్టేజ్, which type of returns will occur? Increasing returns we can observe. Okay, after completion of first stage, immediately after completion of first stage, it means in second stage diminishing returns will start. క్షీణ ప్రతిఫలాలు ప్రారంభమవుతాయి. అందువల్ల ఏమవుతుంది,
రేఖలు మొదట రుణాత్మక వాలు కలిగి ఉండి ఆ తర్వాత ధనాత్మక వాలు కలిగి ఉండి అంటే ఓవరాల్ గా యు ఆకారంలో ఉంటాయి. సో ఇక్కడ కూడా ఏఆర్పి ఎంఆర్పిలకు కూడా ఇన్వర్టెడ్ యూ షేప్ లో ఉండడానికి అదే కారణం. వృద్ధి ప్రతిఫలాలు వస్తున్నప్పుడు మొదటి దశలో ఉత్పత్తి రాబడి, సగటు ఉత్పత్తి రాబడి, ఉపాంత ఉత్పత్తి రాబడి పెరుగుతూ పోతాయి. క్షీణ ప్రతిఫలాలు వస్తున్నప్పుడు ఈ రాబడులు తగ్గుతాయి. అంటే వ్యయానికి ఆపోజిట్ ఉంటుంది రాబడి. వ్యయాలు తగ్గుతూ ఉన్నాయంటే ఇక్కడ రాబడులు పెరుగుతున్నాయన్న. ఇక్కడ వ్యయాలు పెరుగుతూ ఉన్నాయంటే ఇక్కడ రాబడులు తగ్గుతున్నాయి. సో ఈ రకంగా రేఖ యు ఆకారంలో ఉండటానికైనా ఏఆర్పి ఎంఆర్పి రేఖలు ఇన్వర్టెడ్ యూ షేప్ లో ఉండటానికైనా కారణం ఏంటంటే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, చరానుపాతాల సూత్రము అమలులో ఉండటమే కారణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వెన్ ఏఆర్పి అండ్ ఎంఆర్పి ఆర్ రైజింగ్, ఎంఆర్పి ఈజ్ హయ్యర్ దెన్ ఏఆర్పి. అంటే ఏఆర్పి ఎంఆర్పి రెండు పెరుగుతున్నప్పుడు మొదటి దశలో వృద్ధి ప్రతిఫలాలు వచ్చేటప్పుడు రెండు పెరుగుతుంటాయిగా, పెరిగేటప్పుడు ఎంఆర్పి ఎక్కువ ఉంటుంది, ఏఆర్పి తక్కువ ఉంటుంది. వెన్ బోత్ ఆర్ ఫాలింగ్, మళ్ళీ రెండు తగ్గటం స్టార్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎంఆర్పి ఈజ్ లోయర్ దెన్ ఏఆర్పి. ఓకే, దేర్ఫోర్ ఎంఆర్పి కర్వ్ లైస్ అబోవ్ ద ఏఆర్పి కర్వ్ వెన్ బోత్ ఆర్ రైజింగ్. అంటే ఎంఆర్పి ఏఆర్పి రెండు పెరుగుతూ ఉన్నప్పుడు ఎంఆర్పి రేఖ ఏఆర్పి రేఖకు పైన ఉంటుంది, గ్రేటర్ దెన్ ఉంటుంది. కాబట్టి రెండు తగ్గుతున్నప్పుడు ఓకే ఎంఆర్పి కర్వ్ లైస్ బిలో ద ఏఆర్పి కర్వ్ వెన్ బోత్ ఆర్ ఫాలింగ్. ఎంఆర్పి ఏఆర్పి రెండు తగ్గుతున్నప్పుడు ఎంఆర్పి రేఖ ఏఆర్పి రేఖకు కింద ఉంటుంది. దిస్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ దిస్ గ్రాఫ్. సో సీ ద గ్రాఫ్ కేర్ఫుల్లీ. ఓకే, సో ఏఆర్పి ఎంఆర్పి రెండు రేఖలు ఉన్నాయి. అయితే ఎంఆర్పి రేఖ ఏఆర్పి రేఖను ఎక్కడ ఖండించింది చూడండి. వేర్ ఎంఆర్పి కర్వ్ ఇంటర్సెక్ట్స్ ఏఆర్పి కర్వ్ at point maximum point sir, maximum point గరిష్ట బిందువు దగ్గర. సో మనకు ఏ రేఖలు అయితేనేమో రివర్స్ లో ఉంటుంది. ఇది ఏసీ రేఖ ఇలా ఉంటుంది యూ షేప్ లో. ఈ యూ షేప్ ఏసీ రేఖను ఎంసీ రేఖ దాని మినిమం పాయింట్ దగ్గర ఖండిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇన్వర్టెడ్ యూ షేప్ లో ఉన్న ఎంఆర్పి ఏఆర్పి విషయంలో ఏఆర్పి రేఖను ఎంఆర్పి రేఖ ఎప్పుడూ కూడా దాని యొక్క గరిష్ట బిందువు వద్ద ఖండిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ గరిష్ట బిందువు వద్ద ఖండించిన దగ్గర ఇవి రెండు ఈ ఈక్విలిబ్రియం పాయింట్ అన్నాం, ఈక్వాలిటీ బిట్వీన్ బోత్ ఎంఆర్పి అండ్ ఏఆర్పి. అంటే ఎంఆర్పి రేఖ ఏఆర్పి రేఖలు రెండు ఖండించుకున్న దగ్గర అవి రెండు సమానంగా ఉంటాయి. లేదంటే ఇంకో రకంగా ఎట్లా చెప్పవచ్చు, ఎంఆర్పి ఈజ్ ఈక్వల్ టు at the point where ARP reaches maximum level. ఉపాంత ఉత్పత్తి రాబడి సగటు ఉత్పత్తి రాబడికి ఎక్కడ సమానం అవుతుందంటే ఎక్కడైతే సగటు ఉత్పత్తి రాబడి గరిష్ట స్థాయికి చేరుకుంటుందో అక్కడే అది ఉపాంత ఉత్పత్తి రాబడికి సమానం అవుతుంది. ఇక్కడ రివర్స్ లో చెప్పుకున్నాం మనం. సగటు వ్యయం ఎక్కడైతే వ్యయ విశ్లేషణ కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఎక్కడైతే సగటు వ్యయం కనిష్టం అవుతుందో అక్కడ అది ఉపాంత వ్యయానికి సమానం అవుతుంది. ఏసీ ఈక్వల్స్ టు ఎంసీ ఎట్ ఏసీ మినిమం పాయింట్. But here ARP is equal to MRP at ARP maximum point, maximum level. Okay, so ఇప్పుడు ARP గరిష్టంగా ఉన్న దగ్గర అవి రెండు ఖండించుకుంటాయి. ARP MRP రేఖలు అవి రెండు సమానం అవుతాయి. సో దీనికంటే ముందు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. దీనికంటే ముందు రెండు పెరుగుతున్నాయి. బోత్ ARP అండ్ MRP ఆర్ ఇంక్రీజింగ్. ఓకే, MRP స్లైట్ గా తగ్గుతుంది. రైట్, ఇప్పుడు ఏమైంది, MRP కర్వ్ లైస్ అబోవ్ ద ఏఆర్పి కర్వ్. ఏఆర్పి రేఖ కంటే ఎంఆర్పి రేఖ పైన ఉంది చూడండి. సో అందుకోసం ఇక్కడ ఏం రాసాం మనం, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో బోత్ ఎంఆర్పి అండ్ ఏఆర్పి రైజింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎంఆర్పి ఈజ్ గ్రేటర్ దాన్ ఏఆర్పి. అంటే ఉపాంత ఉత్పత్తి రాబడి ఎక్కువ ఉంటుంది, సగటు ఉత్పత్తి రాబడి తక్కువ ఉంటుంది. సో దేర్ఫోర్ ఏఆర్పి కర్వ్ లైస్ బిలో ద ఎంఆర్పి కర్వ్. లేదంటే ఎంఆర్పి కర్వ్ లైస్ అబోవ్ ద ఏఆర్పి కర్వ్ అని చెప్తాం. నెక్స్ట్ మాక్సిమం పాయింట్ దగ్గర రెండు ఈక్వల్ ఉంటాయి. నెక్స్ట్ ఫాలింగ్ పొజిషన్, రెండు తగ్గుతూ ఉన్న దశలో చూడండి ఏమైంది, ఎంఆర్పి కర్వ్ లైస్ బిలో ద ఏఆర్పి కర్వ్. ఎంఆర్పి రేఖ ఏఆర్పి రేఖకు కింద ఉంది, లేదంటే ఏఆర్పి రేఖ ఎంఆర్పి రేఖకు పైన ఉంది. ఇట్ మీన్స్ ఎంఆర్పి ఈజ్ లెస్ దాన్ ఏఆర్పి. అంటే ఏఆర్పి ఎంఆర్పి రెండు పెరుగుతూ ఉన్నప్పుడేమో ఎంఆర్పి ఎక్కువ ఉంటుంది, ఏఆర్పి రెండు తగ్గుతున్నప్పుడు ఎంఆర్పి ఈజ్ లెస్ దాన్ ఏఆర్పి. అంటే వ్యయాలు తగ్గుతున్నప్పుడు ఉపాంత వ్యయం తక్కువ ఉంటుంది, సగటు వ్యయం ఎక్కువ ఉంటుంది. సగటు వ్యయం కనిష్టమైన దగ్గర రెండు సమానం అవుతాయి. ఇది రివర్స్ లో ఉంది ఇక్కడ ఎనాలిసిస్ అంతా కూడా. ఇక్కడ కాస్ట్ అన్నప్పుడేమో యూ షేప్, రెవెన్యూ అన్నప్పుడు ఇన్వర్టెడ్ యూ షేప్ అన్నమాట. ఓకే, ఇది మినిమం పాయింట్ దగ్గర ఖండిస్తే ఇక్కడ మాక్సిమం పాయింట్ దగ్గర ఖండిస్తే. ఓకే, సో దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏఆర్పి అండ్ ఎంఆర్పి, సగటు ఉత్పత్తి రాబడి మరియు ఉపాంత ఉత్పత్తి రాబడి మధ్య గల సంబంధం. ఓకే, సో ఇదంతా దాని explanation already we have discussed, no need to read again.
Next, assumptions of the theory. There are so many assumptions in this marginal productivity theory of distribution. ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతంలో చాలా ప్రమేయాలు ఉన్నాయి, అవి ఇప్పుడు మనం చూద్దాం. The marginal productivity theory of distribution is based on the following assumptions. First one, this theory is applicable in only long run. అంటే ఈ సిద్ధాంతం దీర్ఘకాలానికి సంబంధించినది. దీర్ఘకాలంలో మాత్రమే ఈ సిద్ధాంతం వర్తిస్తుంది అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఇన్ షార్ట్ టర్మ్. అది మనం విమర్శలో లిమిటేషన్స్ లో చెప్పుకోవచ్చు. దేర్ ఈస్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇన్ ద ఫ్యాక్టర్ మార్కెట్ యాజ్ వెల్ యాజ్ కమాడిటీ మార్కెట్, గూడ్స్ మార్కెట్. వస్తు మార్కెట్లో సంపూర్ణ పోటీ ఉంటుంది, అదేవిధంగా ఉత్పత్తి కారకాల మార్కెట్లో కూడా సంపూర్ణ పోటీ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్, దెర్ ఈస్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ రిసోర్సెస్. ఉత్పత్తి కారకాలు వనరుల యొక్క సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. సో ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ యూనిట్స్ ఆర్ ఐడెంటికల్ ఆర్ హోమోజీనియస్. ఒక ఉత్పత్తి కారకం యొక్క అన్ని యూనిట్లు సజాతీయంగా ఉంటాయి, అంటే వాటి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు, వాటి పరిమాణంలో కానీ వాటి సామర్థ్యంలో కానీ వ్యత్యాసాలు లేవు. ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆర్ పర్ఫెక్ట్లీ మొబైల్. ఉత్పత్తి కారకాలు సంపూర్ణ గమనశీలతను కలిగి ఉంటాయి, అంటే ఎక్కడికంటే అక్కడికి ఉత్పత్తి కారకాలు తరలి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ద థియరీ అజ్యూమ్స్ పర్ఫెక్ట్ డివిజిబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఉత్పత్తి కారకాలను సంపూర్ణంగా విభజించవచ్చు. ఎంత చిన్న చిన్న యూనిట్లుగా కావాలనుకుంటే అంత చిన్న చిన్న యూనిట్లుగా విభజించే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్ డివిజిబిలిటీ అంటారు, అంటే పూర్తి స్థాయిలో విభజించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. మనం ఇంతకుముందు చూసాం ఏఆర్పి ఎంఆర్పి రేఖలు ఇన్వర్టెడ్ యూ షేప్ లో ఉండడానికి కారణం చెప్పుకున్నాం కదా. సో లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ ఈజ్ ఇన్ ఆపరేషన్. చరానుపాతాల సూత్రం అమలులో ఉంటుంది. నెక్స్ట్, ద మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఫ్యాక్టర్ ఈజ్ మెజరబుల్. ఇది చాలా బేస్, అసలు సిద్ధాంతం మొత్తానికి ఇది బేస్. అసలు వితౌట్ మేకింగ్ దిస్ అజంప్షన్, సో వీ కాంట్ అనలైజ్ ద మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఈ ప్రమేయం లేకుండా ఉపాంత ఉత్పాదకత సిద్ధాంతాన్ని మనం విశ్లేషణ చేయలేము. ఏంటది? ఒక ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతను కొలవగలము. కొలిచినప్పుడే కదా ఇవన్నీ సాధ్యమయ్యేది. ఎంపీపీ ఉపాంత ఉత్పాదకత అంటే ఎంపీపీ కొలిచినప్పుడే ఎంవీపీ వస్తుంది, మనకి ఎంఆర్పి వస్తుంది, ఏఆర్పి వస్తుంది. అన్ని విషయాలు మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ఆపరేషన్ ఆఫ్ ద లా ఆఫ్ సబ్స్టిట్యూషన్. ప్రతిస్థాపక సూత్రం అమల్లో ఉంటుంది. వాట్ ఈస్ లా ఆఫ్ సబ్స్టిట్యూషన్? టెల్ మీ. ప్రతిస్థాపక సూత్రం అంటే ఏది? కన్జంప్షన్ లో మీరు చదివారు కదా. రైట్. లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ, సమోపాంత ప్రయోజన సూత్రం, లేదా దానికి చాలా పేర్లు ఉన్నాయి కదా. లా ఆఫ్ మాక్సిమం సాటిస్ఫాక్షన్, లా ఆఫ్ కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం, లా ఆఫ్ సబ్స్టిట్యూషన్, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. ప్రతిస్థాపక సూత్రం అంటారు, గరిష్ట సంతృప్తి సూత్రం అంటారు, వినియోగదారుని సమతుల్య సూత్రం అంటారు, సమోపాంత ప్రయోజన సూత్రం అంటారు. ఓకే, ఇక్కడ ఆ ప్రతిస్థాపక సూత్రం అమలులో ఉంటుంది. The theory assumes the possibility of the substitution of different factors. So it means that the factor like labor, capital and others can be freely and easily substituted for one another. The ప్రతిస్థాపక సూత్రం ప్రకారం ఏంటంటే వివిధ ఉత్పత్తి కారకాలు ఒకదానికి బదులు ఒకటి పూర్తిగా ప్రతిస్థాపన చేసుకునే అవకాశం ఉంది. అంటే లేబర్ కి బదులు క్యాపిటల్ కి బదులు ఆర్గనైజేషన్ బదులు ల్యాండ్, ఈ విధంగా ఒక ఉత్పత్తి కారకానికి బదులు మరొక ఉత్పత్తి కారకాన్ని పూర్తి స్థాయిలో ప్రతిస్థాపన చేసే అవకాశం ఉంది. అంటే ప్రతిస్థాపక సూత్రం అమలులో ఉంటుంది. నెక్స్ట్, ఎగ్జాషన్ ఆఫ్ ద టోటల్ ప్రొడక్ట్. అంటే మొత్తం ఉత్పత్తి పూర్తిగా అంతమవుతుంది, అంటే మిగలదు, ఏమీ మిగలదు, లేదంటే కొరత కాదు. ఫైనల్లీ ద థియరీ అజ్యూమ్స్ దట్ ద పేమెంట్ టు ఈచ్ ఫ్యాక్టర్ అకార్డింగ్ టు ఇట్స్ మార్జినల్ ప్రొడక్టివిటీ కంప్లీట్లీ ఎగ్జాస్ట్ ద టోటల్ ప్రొడక్ట్, లీవింగ్ నైదర్ ఏ సర్ప్లస్ నార్ ఏ డెఫిసిట్ ఎట్ ద ఎండ్. అంటే ఉత్పత్తి ప్రక్రియ ముగిసిన తర్వాత మనకు మిగులు కానీ లోటు కానీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ప్రతి ఉత్పత్తి కారకానికి దాని ద్వారా ఎంత ప్రొడ్యూస్ అయిందో అంత పేమెంట్ చేయబడుతుంది, చెల్లించబడుతుంది దానికి ధర. కాబట్టి అసలు ఉత్పత్తి మిగులు అనేది ఉండదు, లేదా తరుగు అనేది, కొరత అనేది ఉండదు. 100 యూనిట్లు ప్రొడ్యూస్ అయితే 100 యూనిట్లు పంచబడతాయి. ఆ 100 యూనిట్లలో లేబర్ కాంట్రిబ్యూషన్ ఎంత, ల్యాండ్ కాంట్రిబ్యూషన్ ఎంత, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఎంత, అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్ కాంట్రిబ్యూషన్ ఎంత, ఆ మేరకు పంచబడుతుంది. కాబట్టి ప్రొడక్షన్ మొత్తం ఎగ్జాస్ట్ అవుతుంది, ఏమీ మిగలదు అని అర్థం అన్నమాట, పూర్తిగా అంతరించుకో.
నెక్స్ట్ దెర్ ఇస్ నో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ఫిక్సింగ్ ద ప్రైస్ ఆఫ్ ఎ ఫ్యాక్టర్. అంటే ఉత్పత్తి కారకం యొక్క ధర నిర్ణయంలో ప్రభుత్వం యొక్క జోక్యం ఉండదు. దెర్ ఇస్ నో టెక్నికల్ చేంజ్ ఆర్ టెక్నికల్ ప్రోగ్రెస్. అంటే సాంకేతిక పరిజ్ఞానంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఇవి సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రమేయాలు. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద థియరీ, సిద్ధాంతం యొక్క వివరణ. సో దీంట్లో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ 3 స్టేట్మెంట్స్ ఈ ప్రమేయాల ఆధారంగా మనం ఇప్పుడు నిరూపించబోతున్నాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ రివార్డ్ ఆఫ్ ఎవ్రీ ఫ్యాక్టర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ మార్జినల్ ప్రొడక్టివిటీ. అది సిద్ధాంతంలో ఉన్నటువంటి బేసిక్ సారాంశము, ప్రధాన సారాంశం అని చెప్పుకోవచ్చు. ఏంటది? ప్రతి ఉత్పత్తి కారకం యొక్క ప్రతిఫలము లేదా ధర దాని ఉపాంత ఉత్పాదకతకు సమానంగా ఉంటుంది. అది ఒక ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే రివార్డ్ ఫర్ ఈచ్ ఫ్యాక్టర్ విల్ బి ద సేమ్ ఇన్ ఎవ్రీ యూజ్. అంటే ఒక ఉత్పత్తి కారకాన్ని వివిధ ఉపయోగాల్లో వాడతారు కదా, వాడినప్పుడు ప్రతి ఉపయోగంలో దాని యొక్క ప్రతిఫలం సమానంగా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ స్టేట్మెంట్ కి మనం ఆల్రెడీ ఒక స్లైడ్ లో చూడటం జరిగింది. ఏమని? సో రెంట్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ ఫిజికల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ల్యాండ్. ఓకే, అంటే భూమికి చెల్లించే ప్రతిఫలము లేదా ధర భూమి యొక్క ఉపాంత ఉత్పాదకతకు సమానంగా. అలాగే యూ కెన్ రైట్ ఆల్ ద ప్రైసెస్. వేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంపీపీఎల్, స్మాల్ ఎల్ రాద్దాం, లేబర్. అలాగే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ ఫిజికల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇలా ఉంది కదా. మరి ఇక్కడ ఏంటి? సెకండ్ స్టేట్మెంట్ లో ఏముంది? రివార్డ్ ఫర్ ఈచ్ ఫ్యాక్టర్ విల్ బి ద సేమ్ ఇన్ ఎవ్రీ యూజ్. ఒక్క ఫ్యాక్టర్ తీసుకుందాం. ఒక్క ఫ్యాక్టర్ ని అనేక ఉపయోగాల్లో వాడుతున్నారు. అనేక ఉపయోగాలండి. ఇప్పుడు లేబర్ తీసుకుందాం మనం. సో లేబర్ ని అగ్రికల్చర్ లో వాడుతున్నారు, ఇండస్ట్రీలో వాడుతున్నారు, సర్వీసెస్ లో వాడుతున్నారు అనుకుందాం. వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, సో లేబర్ కి ఇచ్చేటటువంటి రెమ్యునరేషన్ అన్ని ఉపయోగాల్లో ఒకే రకంగా ఉంటుంది. అంటే అగ్రికల్చర్ లో పర్ డే 300 ఇస్తున్నారు అనుకోండి రెమ్యునరేషన్, ఇండస్ట్రీలో అంతే ఉంటుంది, సర్వీస్ సెక్టర్ లో కూడా అంతే ఉంటుంది. రివార్డ్ ఫర్ ఈచ్ ఫ్యాక్టర్ విల్ బి ద సేమ్ ఇన్ ఎవ్రీ యూజ్. లేదా ల్యాండ్ తీసుకున్న అంతే. సో ల్యాండ్ మీరు ప్యాడీ పండించారు, లేదా వీట్ గోధుమ పండించారు, లేదా షుగర్ కేన్ పండించారు. ఓకే, ఇక్కడ కూడా ఈ ల్యాండ్ కి ఏ ఉపయోగంలో అంటే మీరు దేన్ని పండించడంలో అయినా దానికి వచ్చే రివార్డ్, దానికి వచ్చే రెంట్ సేమ్ ఉంటుంది. ఓకే, ప్యాడీ పండించినప్పుడు దానికి ఒక 10,000 రెంట్ వచ్చింది అనుకోండి. ఓకే, నెక్స్ట్ అన్నిట్లో కూడా 10,000 వస్తుంది. వీటిలో 10,000 వస్తుంది, షుగర్ కేన్ పండించడంలో కూడా 10,000 రెంట్ వస్తుంది. ఈ రకంగా ఒక ఉత్పత్తి కారకం దాని యొక్క అన్ని ఉపయోగాలలో ఒకే రకమైన ప్రతిఫలాన్ని పొందుతుంది. ఓకే, ఉపాంత ఉత్పాదకతకు సమానమైన ప్రతిఫలం పొందుతుంది అనేది ఫస్ట్ స్టేట్మెంట్. ప్రతి కారకము ప్రతి ఉపయోగంలో కూడా సమానమైన ప్రతిఫలాన్ని పొందుతుంది అనేది రెండో స్టేట్మెంట్. నెక్స్ట్ థర్డ్ అండ్ లాస్ట్, రివార్డ్ ఫర్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ బి ది సేమ్ ఇన్ ఏ ఫర్మ్. ఒక సంస్థలో అన్ని ఉత్పత్తి కారకాల యొక్క ప్రతిఫలాలు సమానంగా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఒక కారకానికి అన్ని ఉపయోగాలలో ప్రతిఫలం సమానంగా ఉంటుంది. నెక్స్ట్ అన్ని కారకాల యొక్క ప్రతిఫలాలు కూడా సమానంగా ఉంటాయి. ఎందుకు అంటే మనం బేస్డ్ ఆన్ ద అజంప్షన్స్ విచ్ వీ హావ్ డిస్కస్డ్ జస్ట్ నౌ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ స్టేట్మెంట్స్. ఓకే, ఆ ప్రమేయాల ఆధారంగా వీటన్నిటిని అర్థం చేసుకోవచ్చు, నిరూపించవచ్చు. ఇప్పుడు ఏంటంటే లేబర్ కి 300 ఇస్తున్నారు అనుకోండి రెమ్యునరేషన్, రివార్డ్. అప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ 300 ఉంటుంది, ల్యాండ్ రెంట్ 300 ఉంటుంది, ఆర్గనైజేషన్ కి ప్రాఫిట్ కూడా 300 ఉంటుంది. అంటే అన్ని కారకాల ప్రతిఫలాలు సమానం అవుతాయి. ఒక కారకం యొక్క అన్ని ఉపయోగాలలో ప్రతిఫలము సమానం అవుతుంది, వివిధ కారకాల యొక్క ప్రతిఫలాలు కూడా సమానం అవుతాయి. ఎందుకంటే ఆ ప్రమేయాల ఆధారంగా అది మనకు వస్తుంది. ఒక్కొక్క అంశం చూద్దాం. ఫస్ట్, రివార్డ్ ఫర్ every factor, each factor unit, every factor unit is equal to its marginal productivity. అంటే ప్రతి ఉత్పత్తి కారకం యొక్క ధర లేదా ప్రతిఫలము దాని ఉపాంత ఉత్పాదకతకు సమానంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దానికంటే తక్కువ ఎక్కువ ఎందుకు ఉండదని మీకు డౌట్ వస్తుంది. అది ఇప్పుడు మనం we are going to prove graphically, రేఖాపటం ద్వారా దాన్ని మనం నిరూపించబోతున్నాం. A rational producer aims either at maximizing his profits or minimizing his losses. హేతుబద్ధమైన ఉత్పత్తిదారుడు ఎప్పుడు కూడా ఏం లక్ష్యం పెట్టుకుంటాడు? అయితే లాభాలు గరిష్టంగా కావాలనుకొని లేదా నష్టాలు అయితే కనిష్టంగా ఉండాలని కోరుకుంటాడు. ఫర్ దిస్ ఎవ్రీ ప్రొడ్యూసర్ కంపేర్స్ ద ప్రైస్
What happening? Do you have any doubt? Okay. So for this purpose, every producer compares the price paid to the factor with its productivity. ఇప్పుడు గరిష్ట లాభాన్ని ఆర్జించాలనుకునే ఏ ఉత్పత్తిదారుడైనా ఏం చేస్తాడంటే ప్రతి ఉత్పత్తి కారకంకు చెల్లించే ధరని ఆ ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతతో పోల్చుకుంటాడు. ఓకే, ద ప్రైస్ పేడ్ టు ద ఫ్యాక్టర్ ఇస్ రివార్డ్ ఆఫ్ ద ఫ్యాక్టర్ బట్ ఏ కాస్ట్ టు ద ఎంటర్ప్రెన్యూర్. ఇక్కడ ఉత్పత్తి కారకానికి చెల్లించే ధర ఆ ఉత్పత్తి కారక యజమానికి ప్రతిఫలంగా లేదా ఆదాయంగా ఉంటుంది, కానీ అది వ్యవస్థాపకుడికి లేదా సంస్థకి లేదా ఉత్పత్తిదారుడికి అది వ్యయం అవుతుంది. ఓకే, సో ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఫ్యాక్టర్ బ్రింగ్స్ రెవెన్యూ టు ద ప్రొడ్యూసర్. అంటే ఈ ఉత్పత్తి కారకం యొక్క ఉత్పాదకత ఈ ఉత్పత్తిదారుడికి రాబడిని ఇస్తుంది. A producer will employ the factors up to the point where the marginal cost of the factor equals to its marginal productivity. కాబట్టి ఒక ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే ఆ ఉత్పత్తి కారకం ద్వారా వచ్చేటటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో అది ఆ ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత వ్యయంకు సమానమయ్యేదాకా దాన్ని ఉపయోగిస్తాడు లేదా పనిలోకి తీసుకుంటాడు. అంటే ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత వ్యయము దాని ఉపాంత ఉత్పాదకత రెండు సమానమయ్యే వరకు దాన్ని వినియోగిస్తాడు. దిస్ విల్ బి ద పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం. సో బికాస్ ఓన్లీ దిస్ విల్ బి అన్ ఐడియల్ సిచ్యువేషన్ ఫర్ ద ప్రొడ్యూసర్. అంటే ఉత్పత్తిదారుని పరంగా చూసినప్పుడు ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈక్విలిబ్రియం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీ యూనిట్స్ ఎంప్లాయిడ్ ఈస్ లెస్ దెన్ ది ఈక్విలిబ్రియం, అంటే ఇక్కడ మార్జినల్ కాస్ట్ మార్జినల్ ప్రొడక్టివిటీ రెండు సమానంగా ఉంటేనే అతనికి లాభం గరిష్టం అవుతుంది అన్న. ఒకవేళ అంతకంటే తక్కువ ఎంప్లాయ్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ మందిని తీసుకుంటే ఏమవుతుంది అనేది మనం ముందు గ్రాఫ్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, గ్రాఫ్ ఈజీగా ఉంటుంది. సో ఎంఆర్పి రేఖ ఇన్వర్టెడ్ యూ షేప్ లో గీసాము. నెక్స్ట్ ఎంసీ మార్జినల్ కాస్ట్ అంటే ఇక్కడ యావరేజ్ వేజ్ మార్జినల్ వేజ్ ఉత్పత్తి కారకాల వ్యయం అంటాం. ఓకే, ఏఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎంఎఫ్సి ఇలా కూడా రాసుకోవచ్చు. యావరేజ్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇదంతా కూడా మన గూడ్స్ మార్కెట్ కి అపోజిట్ గా ఉంటుంది. అక్కడ మనం ఏం రాసుకుంటాం, ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ రాస్తాం. ఇక్కడ ఏఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎంఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్, ఇక్కడ నాట్ ప్రైస్ ఆఫ్ గూడ్, వస్తువు ధర కాదు, ఉత్పత్తి కారకం ధర. సో ఇక్కడ మనం శ్రామికులను ఉదాహరణగా తీసుకున్నాం కాబట్టి యావరేజ్ వేజ్ మార్జినల్ వేజ్ అని రాసాం. ఓకే, సంపూర్ణ పోటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏఎఫ్సి ఎంఎఫ్సి రేఖలు పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ గా ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటాయి. ఏఎఫ్సి ఎంఎఫ్సి సమానంగా ఉంటాయి. ఎలా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ టాపిక్ లో చూస్తాం. ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఫర్మ్ అండర్ ఫ్యాక్టర్ మార్కెట్ అనే దాంట్లో చూస్తాం. రైట్, ఇప్పుడు ఎంఆర్పి రేఖ ఎంఎఫ్సి రేఖను ఖండించింది, ఈ బిందువు దగ్గర ఖండించింది. అంటే అర్థమైంది, ఎట్ పాయింట్ ఈ MRP curve intersects the MFC curve. It means at point E, MRP is equal to MFC. అంటే ఇక్కడ ఉపాంత ఉత్పత్తి రాబడి ఉపాంత కారక వ్యయానికి సమానమైంది. అంటే రాబడి వ్యయము రెండు సమానమైనది. సో ఇక్కడ వరకు అతడు శ్రామికుల్ని తీసుకుంటాడు. అంటే ఓఎన్ వరకు మాత్రమే శ్రామికుల్ని లేదా ఉత్పత్తి కారకాన్ని పనిలోకి తీసుకుంటాడు. ఒకవేళ ఇంతకంటే తక్కువ తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఇంతకు ముందు మనం చూసిన స్లైడ్స్ లో ఉన్న మ్యాటర్ అంతా ఇదే, మీకు గ్రాఫ్ చూస్తే డైరెక్ట్ అర్థమవుతుందని ఇక్కడ మూవ్ చేశాను. చూడండి, ఒకవేళ ఉత్పత్తిదారుడు ఓఎన్ మేరకు తీసుకోకుండా ON1 మేరకు తీసుకున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. ఎట్ ON1 లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ MRP ఈజ్ మోర్ దెన్ MFC. ఎంఆర్పి ఎక్కువ ఉంది, ఎంఎఫ్సి తక్కువ ఉంది. అంటే అర్థమైంది, అదనంగా ఒక కారకాన్ని పనిలోకి తీసుకుంటే వచ్చే రాబడి ఎక్కువ ఉంది, అదనంగా ఒక కారకానికి చెల్లించే ప్రతిఫలము లేదా వేతనం తక్కువ ఉంది. సో ఈస్ దిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ టు ద ప్రొడ్యూసర్? టెల్ మీ. ప్రాఫిట్. ప్రతి యూనిట్ ఉత్పత్తికి అతనికి E1 మేరకు అదనంగా రాబడి వస్తుంది. రాబడి వచ్చినప్పుడు అతడు ఇంత తక్కువ ఎందుకు తీసుకుంటాడు, అదనంగా ఇంకా శ్రామికుల్ని పనిలోకి తీసుకుంటూ పోతాడు. ON1 నుంచి ముందుకు పోతాడు. ఎక్కడ ఆగిపోతాడు? ON దగ్గర ఆగిపోతాడు. వేర్ ఎంఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఎంఎఫ్సి. సో మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్. ఓకే, ఫ్యాక్టర్ పరంగా చూసినప్పుడు. ఓకే, కారకం యొక్క ఉపాంత వ్యయము కారకం యొక్క ఉపాంత రాబడికి సమానమైంది. ఒకవేళ ఇంకొక డౌట్, నెక్స్ట్ ఒకవేళ ON2 ఎందుకు తీసుకోడు, ON కంటే ఎక్కువ ఎందుకు తీసుకోడు, అంటే ఈక్విలిబ్రియం కంటే తర్వాత స్థాయి ఎందుకు తీసుకోడు చూద్దాం. రాబడి కంటే కాస్ట్ ఈజ్ మోర్ దెన్ రెవెన్యూ. ఓకే, మార్జినల్ కాస్ట్ ఈజ్ మోర్ దెన్ మార్జినల్ రెవెన్యూ. ఇక్కడ ఏమైనా చూడండి,
యావరేజ్ ఫ్యాక్టర్ కాస్ట్ మార్జినల్ ఫ్యాక్టర్ కాస్ట్ కర్వ్ పైన ఉంది, మార్జినల్ రెవెన్యూ కర్వ్ కింద ఉంది. అంటే ప్రతి యూనిట్ ఉత్పత్తి దగ్గర E to B మేరకు సంస్థకు నష్టం వస్తుంది. అంటే సంస్థ చెల్లించాల్సిన వేతనము లేదా ప్రతిఫలము కారకానికి ఎక్కువ ఉంది, ఆ కారకం ద్వారా వచ్చే రాబడి తక్కువ, కాబట్టి సంస్థకు నష్టం వస్తుంది. హేతుబద్ధమైన ఉత్పత్తిదారుడు ఎవరు కూడా ఈ నష్టాన్ని భరించడు. కాబట్టి ON2 మేరకు శ్రామికుల్ని తీసుకోడు, ON1 దగ్గర ఆగిపోడు. ఎక్కడ ఆగిపోతాడు? ON మేరకు మాత్రమే శ్రామికులను పనిలోకి తీసుకుంటాడు. ఇక్కడ ON దగ్గర అంటే అర్థమైంది, ఎక్కడైతే MRP MFC సమానం అవుతాయో అంతవరకు మాత్రమే శ్రామికులను పనిలోకి తీసుకుంటారు. సో దిస్ ఇస్ ద ప్రూఫ్ ఫర్ ది ఫస్ట్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్? ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ సేయింగ్ దట్ each factor of production will get the reward or remuneration or price equal to its marginal productivity or marginal revenue. ప్రతి ఉత్పత్తి కారకము దాని ఉపాంత ఉత్పాదకతకు సమానమైనటువంటి ప్రతిఫలాన్ని లేదా ధరను పొందుతుంది. సో ఇది మనం గ్రాఫికల్ గా ప్రూవ్ చేసాం. ఓకే, ద సెకండ్ స్టేట్మెంట్ ఆఫ్ ద లా ఇస్ రివార్డ్ ఫర్ ఈచ్ ఫ్యాక్టర్ విల్ బి ది సేమ్ ఇన్ ఎవ్రీ యూజ్. అంటే ప్రతి ఉత్పత్తి కారకం యొక్క ప్రతిఫలము దాని యొక్క ప్రతి ఉపయోగంలో సమానం అవుతుంది. సో ఆన్ ది బేసిస్ ఆఫ్ అజంప్షన్ ఆఫ్ పర్ఫెక్ట్ మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్, ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఏ ఫ్యాక్టర్ బికమ్స్ ఈక్వల్ ఇన్ ఆల్ ఇట్స్ యూజ్. ఓకే, ఇంతకుముందు మనం ప్రమేయాల్లో ఏం చెప్పుకున్నాం? పర్ఫెక్ట్ మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఉత్పత్తి కారకాలు సంపూర్ణ గమనశీలతను కలిగి ఉంటాయి. సంపూర్ణ గమనశీలతను కలిగి ఉండటం వల్ల వాటి ఉత్పాదకత, ఒక ఉత్పత్తి కారకం యొక్క ఉత్పాదకత దాని యొక్క అన్ని ఉపయోగాలలో సమానం అవుతుంది. అలాగే దానికి చెల్లించేటటువంటి ధర కూడా అన్ని ఉపయోగాలలో సమానం అవుతుంది అన్నమాట. సో if there is inequality between the productivity of a factor in different uses, it will shift from one use to another use. This process will continue until and unless the productivity of a factor becomes equal in all its uses. ఓకే, అంటే ఒక ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత ఉత్పాదకత లేదా దాని యొక్క ధర వివిధ ఉపయోగాలలో సమానంగా లేదనుకోండి, ఏమవుతుంది? అది ఒక ఉపయోగంలోంచి మరొక ఉపయోగంలోకి షిఫ్ట్ చేయబడుతుంది బికాస్ ఆఫ్ పర్ఫెక్ట్ మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఉత్పత్తి కారకం సంపూర్ణ గమనశీలత కలిగి ఉంటుందని ప్రమేయం చేశాం కాబట్టి ఆ ప్రమేయం ఆధారంగా ఉత్పత్తి కారకం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి అది బదిలీ చేయబడుతుంది, షిఫ్ట్ చేయబడుతుంది. సో ఎప్పటి వరకు అలా షిఫ్ట్ అవుతుంది? అన్ని ఉపయోగాలలో దాని యొక్క ఉపాంత ఉత్పాదకత లేదా దాని యొక్క రివార్డు సమానమయ్యే వరకు ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు మీకు లేబర్ ఉదాహరణగా తీసుకుందాం. ఇప్పుడు లేబర్ కి అగ్రికల్చర్ లో పర్ డే 300 ఇస్తున్నారు, ఇండస్ట్రీలో పర్ డే 400 ఇస్తున్నారు అనుకోండి, సర్వీస్ సెక్టర్ లో పర్ డే 500 ఇస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఏమైంది? ఇది ఇన్ఈక్వాలిటీ ఉంది కదా. ఒక ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత ఉత్పాదకత ఇక్కడ 300 ఉంది, ఇక్కడ 400 ఉంది, ఇక్కడ 500 ఉంది. ఉపాంత ఉత్పాదకత అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రైస్. ఎంత ఉంటే అంతే చెల్లిస్తారు కదా ధర. కాబట్టి ఇప్పుడు శ్రామికుడికి ఇక్కడ 300 వస్తున్నాయి, ఇక్కడ 400 వస్తున్నాయి, ఇక్కడ 500 వస్తున్నాయి. ఇది ఉండదు అని చెప్తున్నారు. ఇప్పుడు పర్ఫెక్ట్ మొబిలిటీ ఉంది కాబట్టి ఉత్పత్తి కారకాలన్నీ ఎక్కడికి మూవ్ అవుతాయి? సర్వీస్ సెక్టర్కి మూవ్ అవుతాయి. ఓకే, సర్వీస్ సెక్టర్ మూవ్ కావడం వల్ల ఇక్కడ ఏమవుతుంది? సప్లై పెరుగుతుంది. సర్వీస్ సెక్టర్ లో సప్లై పెరిగి ప్రైస్ డౌన్ అవుతుంది. ఓకే, వాటి యొక్క ఉపాంత ఉత్పాదకత తగ్గుతుంది. ఇక్కడ స్కేర్సిటీ ఏర్పడుతుంది వ్యవసాయ రంగంలో. ఇక్కడ నుంచి అక్కడికి కొంతమంది షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ స్కేర్సిటీ ఏర్పడి ఇక్కడ మార్జినల్ ఫిజికల్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అందువల్ల ఈ రెమ్యునరేషన్ పెరుగుతుంది. సో ఈ రకంగా ఈ షిఫ్ట్ ఎప్పటి వరకు జరుగుతుంది అంటే అన్ని ఉపయోగాలలో సమానమైన రెమ్యునరేషన్ 300 కావచ్చు, 400 కావచ్చు, 500 కావచ్చు, అన్ని ఉపయోగాలలో ఒక ఉత్పత్తి కారకానికి అన్ని ఉపయోగాలలో ఉపాంత ఉత్పాదకత లేదా దానికి చెల్లించే ధర సమానమయ్యే వరకు ఈ షిఫ్ట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఫైనల్ గా ఏమవుతుందంటే దీర్ఘకాలంలో ఒక ఉత్పత్తి కారకం అన్ని ఉపయోగాలలో ఒకే రకమైన ఉపాంత ఉత్పాదకతను లేదా ఒకే రకమైనటువంటి ధరను కలిగి ఉంటుంది. రివార్డ్ ఫర్ ఈచ్ ఫ్యాక్టర్ విల్ బి ద సేమ్ ఇన్ ఎవ్రీ యూజ్. ఒక ఉత్పత్తి కారకం వివిధ ఉపయోగాలు లేదా ప్రతి ఉపయోగంలో దాని యొక్క ప్రతిఫలం సమానంగా ఉంటుంది. ఇది సెకండ్ స్టెప్. సో లాస్ట్ అండ్ థర్డ్ వన్, రివార్డ్ ఫర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ బి ద సేమ్ ఇన్ ఏ ఫర్మ్. ఒక సంస్థలో అన్ని ఉత్పత్తి కారకాల యొక్క ప్రతిఫలాలు సమానం అవుతాయి. ఇది ఎలాగో చూద్దాం. మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్ యూనిట్స్ ఇస్ ద సేమ్ ఇన్ ఏ ఫర్మ్. దిస్ ఇంప్లికేషన్ రెస్ట్స్ ఆన్ ద అజంప్షన్ దట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆర్ పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఓకే, ఇది ఒక ఉత్పత్తి సంస్థలో ఉపయోగించేటటువంటి వివిధ ఉత్పత్తి కారకాలు సంపూర్ణ
ప్రత్యామ్నాయాలు అంటే అర్థమైంది. నేను ఇంతకుముందు చెప్పాను అజంప్షన్స్ లో we can use land instead of labor, we can use capital instead of organization. అంటే శ్రమకు బదులు మూలధనాన్ని, మూలధనానికి బదులు వ్యవస్థాపనని, వ్యవస్థాపనకు బదులు భూమిని, భూమికి బదులు మూలధనాన్ని, ఇట్లా ఏ కారకం బదులు ఏ కారకాన్నైనా ఉపయోగించే అవకాశం ఉంది. అవి పూర్తి ప్రత్యామ్నాయాలు, సంపూర్ణ ప్రత్యామ్నాయాలు ఉత్పత్తి కారకాలు. కాబట్టి ఏమవుతుంది, ఉత్పత్తి కారకాల యొక్క ఉపాంత ఉత్పాదకతలో వ్యత్యాసాలు ఉంటే ఏం జరుగుతుందంటే ఈ సబ్స్టిట్యూషన్ అనేది చేసుకుంటాడు. ఎవరు చేసుకుంటారు? వ్యవస్థాపకుడు లేదా సంస్థ చేసుకుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ తక్కువ ఉంది అనుకోండి. లేబర్ యొక్క మార్జినల్ ప్రొడక్టివిటీ 300 ఉంది, క్యాపిటల్ యొక్క మార్జినల్ ప్రొడక్టివిటీ 400 ఉంది, ఆర్గనైజేషన్ యొక్క మార్జినల్ ప్రొడక్టివిటీ 500 అనుకోండి. ఇంతకు ముందేమో వివిధ ఉపయోగాల్లో వేరుగా ఉంది చూసాం. ఇప్పుడు అది ఒక కారకాన్ని, ఇప్పుడు వివిధ కారకాల యొక్క ఉపాంత ఉత్పాదకతలు వ్యత్యాసం చూస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, శ్రామికుడికి 300 ధర వస్తుంది, మూలధనానికి వడ్డీగా 400 వస్తుంది, వ్యవస్థాపన లాభం 500. మరి ఇప్పుడు పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్ అయినప్పుడు ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు చెప్పండి? దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాడు? ఏ కారకాన్ని ఎక్కువ సబ్స్టిట్యూట్ చేసుకుంటాడు? దేనికి బదులు దేన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాడు? ఇప్పుడు చెప్పండి. లేబర్ కి బదులు ఆర్గనైజేషన్ చేసుకుంటాడు, ఆర్గనైజేషన్ బదులు లేబర్ చేసుకుంటాడు? ఆలోచించి చెప్పండి. రైట్. శ్రామికుడి విషయంలోనైతేనేమో, కారకం విషయంలోనైతేనేమో ఎక్కడ ఎక్కువ రెమ్యునరేషన్ వస్తే అక్కడికి షిఫ్ట్ జరుగుతుంది. ఇది ఉత్పత్తిదారుడు సంస్థ కొనుగోలు చేసే విషయం కాబట్టి కారకానికి ఎక్కడ తక్కువ రేటుకు దొరికితే దాన్ని పనిలోకి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ రకంగా షిఫ్ట్ జరుగుతుంది. ఎప్పటి వరకు జరుగుతుంది షిఫ్ట్? అన్ని కారకాల యొక్క ఉపాంత ఉత్పాదకతలు సమానం అయ్యే వరకు ఈ షిఫ్ట్ జరుగుతుంది. కాబట్టి ఫైనల్ గా ఏమవుతుంది అంటే రివార్డ్ ఆర్ రెమ్యునరేషన్ ఆర్ ప్రైసెస్ ఫర్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ బి ద సేమ్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రమేయం ఆధారంగా ఉంది. 3 స్టేట్మెంట్స్ కి మనకు 3 ప్రమేయాల ఆధారంగా చేసుకున్నాం. సో ఈ రకంగా వివిధ ఉత్పత్తి, ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి వివిధ ఉత్పత్తి కారకాల యొక్క ప్రతిఫలాలు లేదా వాటి ఉపాంత ఉత్పాదకతలు సమానం అవుతాయి, సమానంగా ఉంటాయి దీర్ఘకాలంలో. ఓకే, నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఉత్పత్తిదారుడి సమతౌల్యం. సో ఇది లా ఆఫ్ సబ్స్టిట్యూషన్ ప్రకారం మీరు సమోపాంత ప్రయోజన సూత్రంలో మీరు చూసుంటారు. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ ద కన్జ్యూమర్ అకార్డింగ్ టు లా ఆఫ్ ఈఎంయు? ప్రతిస్థాపక సూత్రం లేదా సమోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం వినియోగదారుని సమతౌల్య సూత్రం సమీకరణం MUX/PX is equal to MUY/PY is equal to MUN/PN. Very good, right. So x ఉపాంత ప్రయోజనము by x ధర is equal to y ఉపాంత ప్రయోజనము by y ధర dash 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 n ఉపాంత అంటే n అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ n లో ABC ఓకే ప్లీజ్ ఓకే రాజు, యువర్ వాయిస్ ఈజ్ నాట్ క్లియర్. ఓకే రైట్. ఇక్కడ కూడా ఉత్పత్తిదారుడి సమతౌల్యం ఎలా ఏర్పడుతుందంటే ఉత్పత్తి కారకాల మార్కెట్ లో MRP A/PA is equal to MRP B/PB dash dash equal to dash 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 MRP N/N. So the equilibrium is reached only when the ratio of marginal productivity to prices or rewards of all the factors are of the same factor in different uses are equal. అంటే ఒక సంస్థలో ఉన్నటువంటి అన్ని ఉత్పత్తి కారకాల యొక్క ఉపాంత ఉత్పాదకతలు, ధరల నిష్పత్తులు సమానం కావాలి, లేదా ఒకే కారకం యొక్క వివిధ ఉపయోగాలలో దాని ఉపాంత ఉత్పాదకత, ధరల నిష్పత్తులు సమానం కావాలి. ఇది లా ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ ఆపరేషన్ అనే ప్రమేయం ఆధారంగా చెప్తుంది. ప్రతిస్థాపక సూత్రం అమలులో ఉంటుంది. అమలులో ఉన్నప్పుడు ఈ రకంగా ఉత్పత్తిదారుడి సమతౌల్యం అనేది కారకాల మార్కెట్లో ఏర్పడుతుంది. ఒక కారకం యొక్క ఉపాంత ఉత్పాదకత, దాని ధరల నిష్పత్తులు అన్ని ఉపయోగాల్లో సమానం అవుతాయి. ఓకే, లేదంటే అన్ని కారకాల యొక్క ఉపాంత ఉత్పాదకతలు, ధరల నిష్పత్తులు సమానం అవుతాయి. ఒకవేళ సమానంగా లేవనుకోండి ఏం జరుగుతుంది? మీరు అక్కడైనా ఇక్కడైనా ఎక్స్ప్లెనేషన్ చెప్పొచ్చు. ఏం జరుగుతుంది? సబ్స్టిట్యూషన్. వెరీ గుడ్, సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ప్రతిస్థాపన చేస్తారు. మనం ఇప్పుడు ఇది తీసుకుందాం, సమోపాంత ప్రయోజన సూత్రం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ MUA/PA is greater than or less than MU/PB
MUB by PB not equal, greater than or less than ఏదైనా అనుకోవచ్చు. MUB by PB ఉంది. ఏం చేస్తాడు ఇప్పుడు ఒక వస్తువుకు బదులుగా ఇంకొక వస్తువును వినియోగదారుడు ప్రతిస్థాపన చేసుకుంటాడు. ఎప్పటి వరకు ప్రతిస్థాపన చేసుకుంటాడు? మళ్ళీ MUA by PA is equal to MUB by PB అయ్యే వరకు ప్రతిస్థాపన చేసుకుంటాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే ఒక ఉత్పత్తి కారకం యొక్క వివిధ ఉపయోగాలలో వాటి ఉపాంత ఉత్పత్తి రాబడి ధరల నిష్పత్తి సమానంగా లేకపోతే సమానం అయ్యే వరకు ఆ కారకాన్ని ప్రతిస్థాపన చేస్తాడు. లేదా అన్ని కారకాల పరంగా చూసుకుంటే వివిధ కారకాల యొక్క ఉపాంత ఉత్పత్తి రాబడి ధరల నిష్పత్తులు సమానంగా లేకపోతే ఒక సంస్థలో సమానం అయ్యే వరకు వాటిని ఒక కారకానికి బదులు మరొక కారకాన్ని ప్రతిస్థాపన చేసుకుంటాడు. సో అన్ని సమానమైన దగ్గర అతడు గరిష్ట లాభాన్ని పొందుతూ సమతుల్య స్థితికి చేరుకుంటాడు. ఓకే, సో దిస్ ఇస్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఫర్మ్ అండర్ ఫ్యాక్టర్ మార్కెట్. నెక్స్ట్ క్రిటిసిజం. ఇప్పుడు మనకు ప్రమేయాలు చాలా చూసాం కదా, ఎన్ని ప్రమేయాలు ఉంటే మనకు అంత ఛాన్స్ ఉంటుంది దాని యొక్క లిమిటేషన్స్ క్రిటిసిజం చూడడానికి. The marginal productivity theory of distribution has been one of the most criticized theories in economics due to its unrealistic assumptions. ఓకే, ఇది క్లియర్ గా ఇక్కడ ఉంది మనకి. ఏం చెప్తున్నారు ఇక్కడ? అర్థశాస్త్రంలో ఉన్నటువంటి సిద్ధాంతాలలో అత్యధిక విమర్శలకు గురైన సిద్ధాంతాలలో ఇది కూడా ఒకటి. ఏది? ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం. మరి ఎందుకు ఇంత తీవ్రమైన విమర్శలకు గురి అయిందంటే దాంట్లో ఉన్నటువంటి అవాస్తవిక ప్రమేయాల వలన అది అన్ని విమర్శలకు గురైంది. సో మనకు మైక్రో ఎకనామిక్స్ ఇంట్రొడక్షన్ లో ఎక్కువ క్రిటిసైజ్ చేయబడింది ఏది చెప్పండి? యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ బాగా తీవ్రంగా విమర్శలకు లోనైనటువంటి అంశం సంపద నిర్మించడం. దాని ఏకంగా గాస్పెల్ ఆఫ్ మామన్ అన్నారు కార్లైల్. ఓకే, అది దయ్యాల ప్రపంచం, సైతాను ప్రపంచం అని చెప్పేసి నిరాశాపూరిత శాస్త్రం అన్నారు. సో అట్లా ఏకంగా అసలు ఎకనామిక్స్ కి అప్రతిష్ట వచ్చిందని చెప్పారు. దానికి ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది వెల్త్ డెఫినేషన్ వల్ల అని చెప్పేసి. ఓకే, తర్వాత వెల్ఫేర్ డెఫినేషన్ లో దాన్ని సరి చేయడానికి మార్షల్ హ్యాస్ ట్రైడ్. ఓకే, సో ఫస్ట్ వన్, ఆల్ యూనిట్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్ ఆర్ నాట్ హోమోజీనియస్. అంతే కదా. ఇప్పుడు మనం ఫస్ట్ హోమోజీనియస్ అనేది మనం ప్రమేయం చేసాం, ఐడెంటికల్ హోమోజీనియస్ అని. ఒక ఉత్పత్తి కారకం యొక్క అన్ని యూనిట్లు సజాతీయం అని. అవి అన్ని యూనిట్లు ఎప్పుడు సజాతీయం కావు. ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క రకమైనటువంటి వైవిధ్యాన్ని ప్రత్యేకతను కలిగి ఉంది. సో ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్లీ మొబైల్. సంపూర్ణ గమనశీలతను కలిగి ఉండవు ఉత్పత్తి. కాబట్టి ఫ్యాక్టర్స్ పర్ఫెక్ట్లీ మొబైల్ అన్నది కూడా అన్రియలిస్టిక్ అజంప్షన్, అవాస్తవిక ప్రమేయం. దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ కాంపిటీషన్. ఇది కూడా మనం పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే అది ఇమాజినరీ మార్కెట్, ఒక ఊహాత్మకమైన కల్పితమైన మార్కెట్ గా చెప్పుకుంటాం. కానీ క్లార్క్ ఏం చేశాడు? సంపూర్ణ పోటీ ఉంటుందని ప్రమేయాన్ని ఆధారంగా చేసుకున్నాడు. నెక్స్ట్, హాబ్సన్ లియోన్టిఫ్ ఏమని క్రిటిసైజ్ చేశారంటే పర్ఫెక్ట్లీ సబ్స్టిట్యూట్, ఒక కారకం బదులు ఇంకొక కారకం పూర్తి స్థాయిలో ప్రతిస్థాపన చేయబడుతుంది అని. అది కూడా సాధ్యం కాదు. వాస్తవంగా ఆలోచిస్తే శ్రమకు బదులు మూలధనాన్ని, భూమికి బదులు వ్యవస్థాపనని, వ్యవస్థాపనకు బదులు శ్రమను ఎట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం? అవి సబ్స్టిట్యూట్ చేసుకోము. అవి హోమోజీనియస్ కాదు, అలాగే హెట్రోజీనియస్ ఉంటాయి. ఒక్కొక్క కారకం ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కాబట్టి ఒకదానికి బదులు ఒకటి పూర్తి స్థాయిలో ప్రతిస్థాపన చేసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అని హాబ్సన్ లియోన్టిఫ్ చెప్పారు. ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ ఫుల్లీ ఎంప్లాయిడ్. ఈ సంపూర్ణ ఉద్యోగిత కూడా కరెక్ట్ కాదు. ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ డివిజిబుల్. ఇది కూడా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్లీ డివిజిబుల్ అని ప్రమేయం చేశాను. సో ఇండివిజిబుల్ మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఫ్యాక్టరీ బిల్డింగ్స్ కానీ మెషినరీ. నెక్స్ట్, ప్రొడక్షన్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ వన్ ఫ్యాక్టర్. సో ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది కంబైన్డ్ ఎఫర్ట్స్ ఆర్ జాయింట్ ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ టుగెదర్. సో టాసిక్ అండ్ డావెన్పోర్ట్ ఏం చెప్తున్నారంటే ఉత్పత్తి అనేది ఏ ఒక్క ఉత్పత్తి కారకం యొక్క కృషి కాదు, ఫలితం కాదు. అది అన్ని కారకాల యొక్క సమిష్టి కృషి ఫలితము. అలాంటప్పుడు ఒక ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతను మనం ఎట్లా నిర్ణయిస్తాం అనేది వీళ్ళ యొక్క విమర్శ. సో నాట్ అప్లికబుల్ ఇన్ షార్ట్ రన్. కీన్స్ చెప్పారు. కీన్స్ అంతా కూడా షార్ట్ రన్ అనాలిసిస్, క్లాసికల్స్ అంతా కూడా లాంగ్ రన్ అనాలిసిస్. వాళ్ళంతా దీర్ఘకాలిక విశ్లేషణ. కీన్స్ చెప్పిందంతా స్వల్పకాలిక విశ్లేషణ. అందుకే కీన్స్ ఏమన్నాడు, ఇది స్వల్పకాలంలో అప్లై కాదని. సో నెగ్లెక్ట్ ఆఫ్ టెక్నికల్ ప్రోగ్రెస్ జేఆర్ఎక్స్ క్రిటిసైజ్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉంటుందని ప్రమేయం చేయడం సరికాదని జేఆర్ఎక్స్ విమర్శించారు. నెక్స్ట్, డిఫికల్టీ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ఎంఆర్పి. మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ లేదా మార్జినల్ ఫిజికల్ ప్రోడక్ట్ లెక్కించడంలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అది సాధ్యం కాదు. సో వన్ సైడ్ థియరీ అంటే ఇది ఏకపక్ష సిద్ధాంతం అంటాం. ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ది సప్లై ఆఫ్ ద ఫ్యాక్టర్స్. శామ్యుల్సన్ క్రిటిసైజ్. ఓకే,